ఆ రోజు కూడా అవకాశం కోల్పోయాడు. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఒక్కసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 14-15 వచనాల్లో యేసుప్రభువు వారు ఆ టెంపుల్ గురించి, ఆ దేవాలయం దగ్గరికి వచ్చాడు. కుంటివారిని, గుడ్డివారిని అనేకులను స్వస్థపరుస్తూ వచ్చాడు. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే గుడ్డివారును, కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచి. ఎన్ని అవకాశాలు కోల్పోయాయి, ఎంతగా బాధపడవచ్చు తెలుసా? అంటే కళ్ళ ముందు కుంటివారందరూ బాగవుతున్నారు, అందరూ యేసుప్రభువు వారు కలుస్తూ ఉంటే అందరూ స్వస్థపరచబడుతున్నారు. కానీ నేను రెగ్యులర్గా వస్తూ ఉంటే నాకేం మిగిలిందంట అని బాధపడుతూ ఆగిపోలే కదా. ఈరోజు మన జీవితంలో ఎన్నిసార్లు మనము దేవుడు అందరు బతుకులు బాగవుతున్నాయి, అందరూ స్వస్థపరచబడుతున్నారు, అందరూ బాగవుతున్నారు, అందరూ సంతోషిస్తున్నారు, కానీ నాకేం చేశాడు దేవుడు, నా జీవితంలో ఏం చేశాడని బాధపడుతున్నావా? ఆ కుంటివాడు బహుశా బాధపడాలంటే మనకంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. అయితే ప్రభుకు స్తోత్రం, యేసుప్రభువు వారి అవకాశాన్ని అనేక సార్లు కళ్ళ ముందే కోల్పోయి ఉండొచ్చు బహుశా. కానీ ప్రభువారు తన దాసుని పంపించాడు. పేతురు యోహాన్లు పంపించి, పేతురు వెళ్తా ఉండేసరికి ప్రభు అన్నాడు, ఏ పేతురు ఆగో. పరిశుద్ధాత్మదేవుడి ప్రేరణలో ఒకసారి తేరి చూడటు. ప్రభు చాలామంది అడక తినేవారు ఉన్నారు అంటే, అడక తినేవాళ్ళు చాలా ఉండొచ్చు, కానీ ఈ వ్యక్తి నమ్మకత్వం నేను చూస్తున్నాను, నేను జీతం ఇవ్వబోతున్నాను, యేసు నామం పేరిట వాడిని ఏం చేయాలి, స్వస్థపరచు. ప్రియ సోదరి సోదరా, ఐ వాంట్ ఆస్క్ యూ దిస్ థింగ్. హ్యావ్ యూ మిస్డ్ మెనీ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఆఫ్ గాడ్స్ ఎన్కౌంటర్? యూ ఫెల్ట్ మెనీ అదర్స్ were touched and you are going through the spirit of bitterness, that you are often be neglected by God himself. Let me tell you, God is a rewarder of those who diligently seek him. యథార్థంగా వెంబడించు వారిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, అందరూ అవకాశములు కోల్పోతూ వచ్చినా సరే ఆ సంవత్సరం మందు, 40 సంవత్సరం మందు దేవుడు ఆ కుంటివాడికి అవకాశం ఇచ్చాడు. లెట్ మీ సే దిస్ వన్స్ అగైన్ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్ టుడే ఈజ్ యువర్ డే. ఎంతో నమ్ముతున్నారు ఈ మాట? 40 సంవత్సరాలు వేస్ట్ అయినాయండి, బట్ ఈరోజు ఇది నీ రోజు. ఈరోజు ఇది నీ రోజు. ఎంతమంది అంటారు ఇది నా రోజు అని? దేవుడు నిజంగా నెరవేర్చును గాక. మార్చ్ ఏప్రిల్ అయిపోయే లోపల, మళ్ళొకసారి చెప్తున్నా, ఈ మోటో ప్రామిస్ అయిపోయే లోపల, ప్రభా నీ కదలిక, నీ దర్శనము పొందకుండా నేను కానీ నా కుటుంబం కానీ నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పుదాము గాక. చెప్తామా యాకోబులాగా? నువ్వు నన్ను దీవిస్తే తప్ప విడిచిపెట్టను ప్రభా. అట్లాంటి రోషం ఉండాలి. ఈ 2 నెలలు అయిపోయే లోపల స్వస్థత, రెండవది విడుదల, నేను నా కుటుంబం చూడాల్సిందే. అది నిజమైన విశ్వాసం. ఏమైనా సరే విడిచిపెట్టే ప్రసక్తి గట్టి చెప్తారా? లేదో. అట్టి పోరాట పట్టి మా విశ్వాస స్థైర్యం దేవుడు ప్రతి ఒక్కరిలో అద్భుతాలను సృష్టించునుగాక. రెండో మాట చూస్తాం, అపోస్తల కార్యం 4వ